వేరేవాళ్ళు అంటే సోమనాథ్ పక్కనే షిప్లు అనమాట. హార్బర్ ఏరియా. దీన్ని హార్బర్ పార్కింగ్ అంటారు, షిప్ పార్కింగ్లు. ఇక్కడ అంతా కొత్తవి తయారు చేస్తున్నారు. ఆ పైన చూడండి, అవి కూడా షిప్ లేను, పాతబడ్డ ఇల్లులాగా ఉన్నాయి, పాడుబడిన ఇల్లులాగా. అవి కూడా షిప్ లేను. చాలా అందంగా తయారు చేస్తున్నారు. ఆ లోపలంతా వందల సంఖ్యలో షిప్పులు ఉన్నాయి. ఇది చూద్దామని ఇక్కడికి వచ్చాను నేను. అది అక్కడ ఒకటి తయారైంది, కలర్లు వేయాలి, పెయింట్లు. ఇవన్నీ పాడైపోయిన వాటిని తీసి రీప్లేస్ చేస్తున్నారు, కొత్తగా తయారు చేస్తున్నారు. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఎంత చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఎరావల్ రైల్వే స్టేషన్ కను సోమనాథ్ స్టేషన్ మధ్యలో ఇది. ఆ స్టేషన్లో ఖాళీ లేక ఇక్కడ పార్కింగ్ చేస్తారనుకుంటా. ఇది నైట్కి బయలుదేరుతుంది ఆ ట్రైన్. ఇవన్నీ చూసి వెళ్దామని వచ్చాను. అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది ఈ ప్లేస్. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఈ షిప్పులు. నాలుగైదు అంతస్తులు లాగా కనిపిస్తున్నాయి. చాలా పెద్దవి షిప్పులు. పాత అయిపోయినాయి, వీటిని మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు. పాడైపోయిన చెక్క అంతా తీసేసి మళ్ళీ వీటిని కొత్తగా తయారు చేస్తున్నారు. పక్కన పడేలా లక్షలు దాటిపోతాయి వీటి ఖర్చు, కోట్లల్లో ఉంటాయి. ఇదంతా ఫిషింగ్ హార్బర్ ఏరియా. కొన్ని వందల షిప్పులు ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా చేపలు పట్టే షిప్పులే, కొన్ని వందలు. ఇవన్నీ నేను చూద్దామనే పనిమాలు ఇక్కడ దాకా వచ్చాను, రూమ్ నుంచి, రెస్ట్ రూమ్ నుంచి. నేను చూసిన దాంతోపాటు మీకు కూడా చూపిద్దామనే వీడియో తీస్తున్నాను. మనం ఇట్లాంటి చోటుకి రావడం దాదాపుగా అవకాశం ఉండదు మనకి. ఇన్ని సంవత్సరాలు నేను చాలా ప్లేసులు తిరిగాను, కానీ ఇట్లాంటి ప్లేస్కి ఇదే ఫస్ట్ టైం రావటం. నేను చూశాను, మీకు కూడా చూపిద్దామనే వీడియో చూస్తున్నా. ఇట్లు మీ శ్రేయభిలాషి. నేను ఎక్కవలసిన ట్రైన్ ఇది. సోమనాథ్ నుంచి ఓకా వెళ్ళొద్ది. స్టేషన్ పేరు వచ్చేసరికి వేరావల్ ఇది. అయితే నేను అనుకోకుండా స్లీపర్ టికెట్ బుక్ చేశాను. బాగానే ఉంటాయి. అటు కలకత్తా, ఢిల్లీ సైడ్ కంటే ఇటు ట్రైన్ బాగుంటాయి. చూడండి ఎట్లా ఉందో. అయితే స్లీపర్లో సరిగ్గా నిద్రపట్టలేదు. మొన్న అహ్మదాబాద్ నుంచి సోమనాథ్ వచ్చేటప్పుడు స్లీపరే బుక్ చేసుకున్నాను, నిద్రపట్టలేదు. ఈరోజు ఏదన్నా అవకాశం ఉంటే టికెట్ చెక్కింగ్ వాళ్ళని అడుగుతాను, ఏదన్నా థర్డ్ ఏసీలో సీట్ ఇవ్వమని. దాంట్లో సీట్లు ఖాళీ ఉన్నాయి, మన ఫోన్లో చెక్ చేయొచ్చు. బయలుదేరే ముందు ఏ కంపార్ట్మెంట్లో ఎన్ని సీట్లు ఉంటాయి అనేది. దాదాపు 16 సీట్లు చూపిస్తుంది థర్డ్ ఏసీలో. అడుగుతాను, అతను ఏమన్నా ఇస్తే థర్డ్ ఏసీకి షిఫ్ట్ అవుతాను, లేకపోతే నా సీట్ నాకే ఉంటుంది. ఇది సోమనాథ్ నుంచి ద్వారకా వెళ్ళే ట్రైన్ అన్నమాట. రాత్రి 11:05 స్టార్ట్ అవుద్ది. ఉదయం ఆడకి వెళ్ళేసరికి 7:15 ఎంత ఉంది, సరిగ్గా గుర్తులేదు.
నైట్ వీడియో తీయడానికి ఏముండదు కాబట్టి రేపు పగలు తీస్తాను వీడియో. वैष्णो की बात वैष्णो तो होते हाँ वैष्णो वैश्य में अच्छा ये को तो किसी बनिया को बामण को ढापण आएगी बट ढापण आएगी ढापण नहीं खाओ सूखली सूखली खेला चला दिया ढापण खाओ बढ़िया ना दो सेंट वेंट सब लगा ఈ ట్రైన్ ఇప్పుడు నేను దిగిన ట్రైను సోమనాథ్ నుంచి ఓకాయిల్ వచ్చింది. ద్వారకాలో దిగాను నేను. मोबाइल जो है सब अरे इधर आ जाओ आप आ जाए ఈ ట్రైన్లో నేను సోమనాథ్ నుంచి ద్వారకా వచ్చాను. ఇది ఓకాయిల్ వద్ది. ఇక్కడి నుంచి ఇంకో 30 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓకాయిల్ వద్ది అనమాట. రాత్రి 11:05 బయలుదేరాము. 7:05కి రావాలి. 50 నిమిషాలు లేట్కి వచ్చింది. తీసుకోండి పదండి. ఇది ట్రైన్. ఇదంతా ద్వారకా రైల్వే స్టేషన్. ఇదంతా ద్వారకా రైల్వే స్టేషన్. రాత్రి వెరావెల్ అంటే సోమనాథ్కి సపోర్టింగ్ స్టేషను. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 8ంటికి ఇక్కడికి వచ్చాను ద్వారకా. ఇక్కడ 2 రోజులు స్టే చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తాను అనమాట.